సమంత అండ్ రకుల్ ప్రీత్ సింగ్ విషయంగా ఫిలిం ఇండస్ట్రీలో ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్లోనే సమంతకి కొంచెం ఆఫర్స్ తక్కువ అవడము, రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో చేసుకుంటుంది కానీ రీసెంట్గా ఆమె పెళ్లి కూడా చేసుకుంది. పెళ్ళైన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడడము అండ్ అలాగే నాగ చైతన్య అలాగే సమంత విడిపోవడానికి ఇలాంటి ఫోన్ ట్యాపింగే కారణం అన్నారు. మళ్ళీ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా రీసెంట్ గా పెళ్ళింది. మరి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక కోపం అనేది రావడము ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అదే వీళ్ళకి కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరు చేయరమ్మా. కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా ఇలాగూ నిజంగా ఉందనుకోమ్మా. నేను అంటే నిజంగా వాళ్ళిద్దరూ ఫోన్ ట్యాపింగ్ వల్ల వాళ్ళిద్దరిని ఆయన బెడ్రూమ్లోకి పిలుచుకున్నాడు అని అనుకోండి అని మీ ఉంటే ఆధారాలు పెట్టారు. ఈ గాలి సోది కవుల్ని రూమర్లని స్ప్రెడ్ చేసి ఆడపిల్లల జీవితాలని ఆడుకోవద్దు. అది రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అయినా మామూలు ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకుంది. ఆ పిల్ల జీవితాన్ని ఎందుకు ఆడుకుంటారు మీరు? ఈ టైంలో ఆడుకుంటారు మీరు రాజకీయాల కోసం అని. సమంత పెళ్లి చేసుకుంది, తర్వాత ఏదో వాళ్ళిద్దరికి మా ఇద్దరికి కుదరలేదు విడిపోయాం అంది. తను ఏదో ఇప్పుడు తన ఆరోగ్యం సరి చేసుకుంటూ ఏదో చేసుకుంటుంది. ఎందుకు అమ్మాయిని బజార్కి ఇడుస్తారు? మీ రాజకీయం కోసం అని. అంటే పేరున్న హీరోయిన్ లాగితేనే అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. అందుకని ఆ అమ్మాయిని లాక్కొచ్చి హీరోయిన్ మాట్లాడకూడదా? ఒక హీరోయిన్ ఒక పార్టీ ప్రెసిడెంట్, అధికారంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్కి ఒక హీరోయిన్ తనకేదో సమస్య ఉంది మాట్లాడి ఉంటుంది. పర్సనల్ విషయాలే బెడ్ విషయమే మాట్లాడారని మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి తన సమస్యల గురించి మాట్లాడవచ్చు. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళరా, ఆమె లండన్ వెళ్తుంది. ఇక్కడేమన్నా డాక్టర్స్ తనకు సహా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగల డాక్టర్స్ ఉన్నారా అని కలిసి ఉండొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ తన డ్రగ్స్ విషయం కోసం కలిసి ఉండొచ్చు. రకరకాలు ఉంటాయి. దాన్ని కేవలం అవన్నీ పక్కన పెట్టి ఎందుకు కలిశారనే పాయింట్ బెడ్కు పిలవటానికి ఏమయ్యి అంటే వినటానికి కూడా ఆడపిల్లల జీవితాలతో ఆడపిల్ల అంటే అంతే. వీళ్ళ బుద్ధులు అంతే, కాంగ్రెస్ బుద్ధులు అంతే. కాంగ్రెస్ బుద్ధులు ఆడపిల్ల అంటే ఏమైనా అనేయచ్చు, ఏమైనా వాగేయచ్చు, వాళ్ళ మీద ఎలాంటి నిందైనా వేసేయచ్చు. అది దౌర్భాగ్యం. సార్ ఇప్పుడు అంటే చాలా మంది జనాలలో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తక్కువ ఐడియా ఉంది. అంటే అసలు దేనికి చేస్తారు, ఎందుకు చేస్తారు, మరి సామాన్యులకు ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, అంటే హీరోయిన్స్ కి ఇలా అవుతున్నప్పుడు మరి సామాన్యులు చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందు నుంచే ఏదైనా జరుగుతుంది అంటే కొంచెం భయానికి తొందరగా లోనవుతారు. మరి అటువంటిది ఈ సందర్భాలలో అంటే ఫోన్ ట్యాపింగ్ గురించి కొంచెం అంటే ఒక క్లియరెన్స్ ఇవ్వండి సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా అందరికీ సంబంధించిన విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం సెక్యూరిటీ రీజన్స్ మీద సమాజంలో అల్లర్లు గిల్లర్లు లేకుండా ఉండటానికి కోసం ఎప్పుడైనా సమాజంలో ఎప్పుడైనా ఏ అసోసియేషన్ ఏ యూనియన్ గబుక్కు రెబెల్ ఏదైనా జరుగుతూ ఉంటాయి. అది దినచర్యలు ఎప్పుడో జరగచ్చు. అలాంటి జరుగుతున్నప్పుడు జరగబోతాయి అనుకున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వాళ్ళు డెఫినెట్గా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. అందుకని ట్యాపింగ్ చేస్తుంది. అది సెక్యూరిటీ రీజన్స్, అల్లర్లు జరగకూడదు, కుట్రలు జరగకూడదు, మత కలవలు జరగకూడదు, ఎడ్యుకేషన్స్ జరగకూడదు. ఇవన్నీ జరిగినప్పుడు ప్రజా నష్టం, ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజా ఆస్తి ఇది నష్టపోతుంది. కనుక డెఫినెట్గా వాళ్ళు అప్రమత్తం ఏ ప్రభుత్వం అయినా, అది కేసీఆర్ ప్రభుత్వం అవచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదని చెప్పానండి. ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు అంటే ఫోన్ ట్యాపింగ్ చెప్పమని గుండె మీద చేసుకుని మా గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పానండి. ఖచ్చితంగా చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా. అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యక తప్పదు. ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం. ఎటు నుంచి ఏ మూల నుంచి సమస్య వస్తుందో, ఏ మూల నుంచి ఏ కార్నర్ నుంచి ప్రాబ్లం వస్తుందో అప్రమత్తంగా ఉంటుంది. పోలీసుల పనే అది. అందుట్లో రాజకీయ నాయకుల్ని అది కొంచెం ఒక స్టెప్ దాటెళ్ళి రాజకీయ నాయకులు మీద వెళ్తున్నాయి, అది జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు రాజకీయంగా వాళ్ళ అపోనెంట్స్ని వాళ్ళ కదలికలు తెలుసుకోవడానికి, వాళ్ళ అపోనెంట్స్ యొక్క వ్యూహాలు తెలుసుకోవడానికి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో ఆ వ్యూహాలు తెలుసుకున్న వ్యూహాలు రచించగలిగిన నాయకులు ఎవరు? నేను ఏదో కిషన్ రెడ్డి అంటే వ్యూహాలు రచించగలిగిన నాయకుడా కాదు కదా. అరుణ అంటుంది, అరుణ వ్యూహాలు రచించగలిగ వీళ్ళ మీద ఇలాంటి వాళ్ళ మీద ఉండదమ్మా. వ్యూహాలు రచించగలిగిన సమర్థుల మీద ఉంటుంది. అమ్మో ఏమి ఇప్పుడు కేసీఆర్ మీద వేస్తారు. కేసీఆర్ వ్యూహాలు రచించగలిగిన సమర్థుడు కనుక ఆయన ఏం కదలికండి, ఆయన ఎవరితో మాట్లాడుతుంటే ఏం మాట్లాడు అబ్జర్వ్ చేస్తారు. అంతేకాదు వీళ్ళ
వాళ్ళ మీద అంతా చేయరు. ఊరినే దొరికింది సాగు మమ్మల్ని మేము గొప్పగా చెప్పుకోవటం కోసం నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటే నేను ఆ స్థాయిలో ఉన్నానని నన్ను నేను చెప్పుకోవటం కోసం తప్పితే ప్రజలు, సామాన్య ప్రజలు దీని మీద అవ్వక్కలేదు. సామాన్య ప్రజల్లో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే సామాన్య ప్రజల్లో కర్ఫ్యూలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక మత కల్లోలాలు వచ్చినప్పుడు, అప్పుడు సామాన్య ప్రజలకి కొంచెం అటెన్షన్లో ఉండాలి. మామూలుగా ఈ జనరల్ రొటీన్ ప్రాసెస్లో ప్రతి గవర్నమెంట్ చేసే కార్యక్రమము అది ఇంటెలిజెన్స్ యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క దీంట్లో ఒక భాగం, అది ఒక పార్ట్ ఆఫ్ ది జాబ్ అది అప్పుడు కానీ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లు చేయకపోతే దొండగీడులు మూమెంట్స్, టెర్రరిస్టుల మూమెంట్ ఎట్లా తెలుస్తాయి? ఆటోమేటిక్గా వాటిని బట్టి పట్టుకుంటారు. వాటిని పట్టుకుని ఎక్కడో ఫోన్ చేసి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని పట్టుకుంటే మన పేపర్లో చూస్తారు. సో ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అందులో ఒక మెట్టు పక్కకెళ్ళి చేస్తుందా తప్పే, ఓకే అది చెప్పండి, ఇదిగో రుజువు పెట్టండి, ఇదిగో కేటీఆర్ మా ఫోన్ ట్యాప్ చేసి మా వ్యూహం తెలుసుకుని దాని ప్రతి వ్యూహం ఇట్లా చేశాడు, లేకపోతే జరిగేది కాదు అని చెప్పండి. అది వదిలేసేసి ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఘోరంలాగా, పెద్ద నేరంలాగా, ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ది జాబ్ ఆఫ్ ది గవర్నమెంట్. సార్ అలాగే ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయనకి ఈ ఐటీ ఇండస్ట్రీలో అలాగే ఫోన్స్ కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ ఐడియా ఉంది కాబట్టి ఆయన మీరు అన్నట్టు వ్యూహాలు తెలుసుకొని దానికి ప్రతి వ్యూహాలు చేశారు అన్నట్టుగా కూడా మనకు న్యూస్లలో వినిపిస్తుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో టెర్రరిస్టుల అటాక్లు కానివ్వండి లేదా ఏమైనా కావడానికి ఖచ్చితంగా చూస్తారు కదా సార్. వాళ్ళ మాటల్లోనే మాట్లాడితే మా వ్యూహాలు తెలుసుకోవడానికి కేటీఆర్ ఐటీ ఎక్స్పర్ట్ కనుక తీసుకున్నా అంటే మరి అలా కనుక మీ వ్యూహాలు తెలుసుకుని వ్యూహం పని ఉంటే మీరు ఎక్కడొచ్చేవారు అధికారంలోకి? మీరు వచ్చేవారు కాదు కదా, మేము రాణించేవాళ్ళం కాదు కదా. ఇవన్నీ రొటీన్ విషయాల్ని అదేదో స్పెషలైజ్ చేసి అది వాళ్ళకి అడ్డగట్టుకుని మేము ఇంత గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ఫాలో అయ్యారు అని వాళ్ళు హైప్ చేసుకుంటాం కోసం వాగే వాటలు కాపితే ఇంకోటి కాదు. సార్ అంటే స్టార్ట్ అయింది పొలిటికల్ గా, కానీ ఒక విధంగా పొలిటికల్లో ఎన్ని జరిగినా అది అక్కడికే ఉంటే జనాలు కూడా ఓకే పొలిటికల్లో ఇది ఎప్పుడు జరిగేదే అనుకుంటారు. కానీ సినీ ప్రముఖులలో చాలా మంది యాక్టర్లను పట్టుకురావడము అండ్ అలాగే వాళ్ళ కెరియర్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడేలా చేయడము. ఎందుకంటే సమంత గారు ఇప్పుడిప్పుడే హెల్త్ నుంచి మళ్ళీ నార్మల్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి సందర్భాలు ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఆవిడ పేరు బయటకు రావడం, అలాగే కొన్ని హీరోయిన్స్ పేర్లు బయటకు రావడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయండి? చాలా తప్ప పాప వాళ్ళు బాధపడతారు. డెఫినెట్గా హీరోయిన్స్ ఆడపిల్లలు, అమ్మాయి పాప రఘుల్ ప్రీత్కి పెళ్ళి అయింది ఈ మధ్య, ఆ అమ్మాయి జీవితం భర్త, ఇవన్నీ ముందు వెనక ఆలోచన లేకుండా చేసే తప్పుడు కార్యక్రమాలు. ఇప్పుడు వీళ్ళ ద్వారా చూస్తుంటే కేటీఆర్కి మహేష్ బాబుకి కూడా మంచి స్నేహం ఉంది, కానీ మహేష్ బాబుని కూడా కలుపుతారేమో ఈ విషయాల్లో, కలపచ్చు అండి. మహేష్ బాబు కేటీఆర్ తోటి ఫోన్లో మాట్లాడాడు, ఈ విషయాలన్నింటిలో సంప్రదించాడని కూడా చెప్తారు వీళ్ళు. అంత చిల్లరతరంగా ఉంది వాళ్ళు. ఇప్పుడు నా మినిస్టర్ అయినాక ఒక స్టేట్లో ఒక పొజిషన్లో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, దాంట్లో మినిస్టర్ ఇంపార్టెంట్ పర్సన్, నెంబర్ 2 ఆఫ్ ది గవర్నమెంట్. సో నెంబర్ 2 ఆఫ్ ది గవర్నమెంట్ని ఏ సమస్య వచ్చినా, చిన్న పెద్ద సమస్య ఏది వచ్చినా ఆటోమేటిక్గా కాంటాక్ట్కి వెళ్తారు. సెలబ్రిటీస్ కాంటాక్ట్కి వెళ్తారు. కాంటాక్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వల్ల చేతనైందో, డైరెక్ట్గా వాళ్ళు చేసేయగలదో, లేకపోతే నేను చెప్తానండి వాళ్ళు వచ్చి మాట్లాడతారని చెప్పడం చేస్తారు. నార్మల్. ఇది సామాన్యుడికి అది అందుబాటు కాకపోవచ్చు, కానీ సెలబ్రిటీకి అది అందుబాటు ఉంటుంది. సెలబ్రిటీలకి ఫోన్లు అందులోకి వస్తారు. నేను ఫోన్ చేస్తే కేటీఆర్ ఇమీడియట్గా లైన్లోకి రాకపోవచ్చు, కానీ సెలబ్రిటీ ఫోన్ చేస్తే వస్తారు కదా, ఏంటి విషయం పెద్ద అయిన వాళ్ళు ఫోన్ చేశారని. అలాగూ ఆ లెక్కలో ఫోన్ వస్తే మాట్లాడతారు. అది తప్పంటే ఎట్లా? అధికారంలో పొజిషన్లో ఉన్న పొజిషన్ ఒక సెలబ్రిటీలతో మాట్లాడకూడదా? మాట్లాడితే భూత, అది మాట్లాడితే తప్ప. ఏమి నాకు అర్థం కాదు వాళ్ళ మైండ్ సెట్ ఏంటో. పక్షవాతం వచ్చే మెంటల్ లెపర్స్. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనుకోవచ్చు? అంటే ఇంకా ఏ స్టేజ్ వరకు వెళ్తుంది? ఇంకా దిగజారిపోవచ్చు అని అనుకుంటున్నారా? దిగజారదమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నెగిటివ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రజలు అసహ్యతే, బుద్ధి జ్ఞానం లేకుండా కేటీఆర్ వాళ్ళు ఏదో విడిపోతే కేటీఆర్ సంబంధం ఏంటి, పిచ్చిగా ఉంది వీళ్ళ పని అని జనాలు, మామూలు జనరల్ పబ్లిక్ జనరల్ తిడుతున్నారు. సో అది తెలుసుకుని బుద్ధి వచ్చి నోరు మూసుకుంటారు. అందుకని ఇప్పుడు వీళ్ళ కామెంటరీ తోటి కొత్త పాట మొదలెట్టించారు. మళ్ళీ అవి పక్కన పెట్టేసేసి పార్టీకి గేట్లు తెరిచాము, ఎవరు మిగిలి ఆ లైన్కి తీసుకెళ్ళారు. దీని మీద వస్తే మన పరుగు పోతుంది. అది కూడా పరుగు పోతుంది. అలా
గేట్లు తెరిచామంటే ఇవాళ మళ్ళీ నేను గేట్లు తెరిచామనేమో తను అంటాడు, మేము గేట్లు తెరవలేదు వాళ్ళే తోసుకొస్తారని ఈయన అంటాడు. ఇవన్నీ ఇళ్ళలగ్గానే పండగ కదమ్మా. ఒక ఎన్నికలు గెలవగానే అయిపోయింది, చరిత్ర అయిపోయింది అనుకుంటే చాలా మూర్ఖత్వం, అర్ధజ్ఞానం, అజ్ఞానం, రాజకీయ పరిణతి లేనివాడు మాట్లాడే మాట.